మహోన్నతుని యొక్క సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలంలో మిమ్మల్ని పలకరించడానికి దేవుని యొక్క దాసుడిగా నేను ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క దాసుడిగా మరి సంతోషిస్తున్నాను. దేవుని యొక్క దాసుడిగా మరి ఆనందాన్ని కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను వ్యర్థమైన దాన్ని నేను పట్టుకురావట్లేదు, వ్యర్థమైన దాన్ని నేను చెప్పట్లేదు, వ్యర్థమైన దాని గురించి నీకు చూపించాలనో నేర్పించాలనో నేను రావట్లేదు. కాబట్టి ఒక తృప్తితో ఒక ఆనందంతో మీ ముందుకు మేల్కొల్పు ప్రార్థన ద్వారా వస్తూ ఉన్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయముననే మీరు పడకల మీద ఉన్నప్పుడే ఈరోజు నా రోజుని ఎలా ప్రారంభించాలని నీవు ఆలోచన చేసి నీ రోజును ప్రారంభించగలిగితే, మొన్న ఒక మోటివేషనల్ స్పీకర్ ఒక మోటివేషనల్ మెసేజ్ చెప్తూ ఉదయం నేను లేచేటటువంటి క్రమం గురించి చెప్తూ నిద్ర త్వరగా మేల్కొని కొంచెం సేపు పడుకునే అంటే మళ్ళీ నిద్రలో పోమని కాదు. ఒకసారి నిద్ర లేచి మళ్ళా పడుకుంటే వచ్చే నిద్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మళ్ళా పడుకోమని కాదు దాని అర్థం. మీరు మెలకుగానే ఉంటారు, కానీ ఇంకా పడక మీదే ఉంటారు. ఈ పడక మీద ఉండి అలాగా ఎల్లకతలా పడుకుని, అంటే ఆకాశం వైపు ముఖం ఉండే విధంగా పడుకుని కొంచెం సేపు ఆలోచన చేయమంటున్నారు. కొంచెం సేపు మీ మైండ్ని ధ్యానపూరితంగా పడక మీద ఉంచమంటాడు. ఆ పడక మీద ఉన్నప్పుడే ధ్యానపూరితంగా మీ యొక్క మైండ్ని ఉంచమంటాడు. అప్పుడు మీ మైండ్లో ఒక రివ్యూ ఏర్పడుతుంది. ఒక రివ్యూ, ఈరోజు ఏ వారం, ఈరోజు సోమవారమా, మంగళవారమా, బుధవారమా, ఈరోజు డేట్ ఏంటి, ఈరోజు చేయవలసిన పనులేంటి, ఈ రోజుకి మనం ముగించవలసిన పనులు ఏమైనా ఉన్నాయా, ఇలా ఒక రివ్యూ నీ మైండ్లో ఆ పడక మీద ఉన్నప్పుడే రివ్యూ అవ్వాలి, అంటే ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు మంగళవారం, లేదా ఈరోజు శుక్రవారం, ఈరోజు ఆదివారం, ఈరోజు శనివారం, అరే రేపు ఆదివారం కాబట్టి ఈరోజు నుంచి సిద్ధపడాలి దేవుని సన్నిధికి వెళ్ళడానికి. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి ఈరోజు సరైన క్రమంలో నేను నా రోజుని నేను ప్లాన్ చేసుకోవాలి, లేకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళలేనేమో. ఇలాగా ఒక రివ్యూ పడకల మీద ఉన్నప్పుడే. అందుకనే కీర్తనకారుడు అంటాడు ఏమిటంటే 4వ వచనం 4వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. పడకల మీద ఉన్నప్పుడే మన హృదయంలో ఏం చేయాలంటే ధ్యానం చేసుకుని మరి ఊరకుండుడి, అంటే దానికోసం నిశ్శబ్దంగా మరి ఆలోచనతోనే ముందుకెళ్ళమని. ఆ మోటివేషనల్ స్పీకర్ ఎక్కడి నుంచి చెప్పలేదు, నాకు తెలిసి ఇలాంటి వాక్యాలు వారు చదివే చెప్తూ ఉంటారు. ఇలాంటి వాక్యాలను వారు అనేకం ధ్యానించి వాటి నుంచి ప్రజలను సమాయత్తపరచడానికి, తన ఫాలోవర్స్ని మోటివేట్ చేయడానికి అలాంటి మెసేజ్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. దేవునికి వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరుడ, సహోదరి, నీ దేవుడు నిన్ను మోటివేట్ చేయడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మాటలు నీ కొరకు జీవగ్రంథంలో పొందుపరిచాడు. నువ్వు పడకల మీద ఉంటూ ఉండగా నేను హృదయంలో ఆలోచన ధ్యానం చేయాలి. నీవు పడుకుని లెగడానికే చాలా అలసిపోతూ ఉంటావు. కొంచెం సేపు అలా పడకల మీద ఆకాశం వైపు నీ యొక్క ఫేస్, ఆ ముఖము ఉంచి ధ్యానం చేయి, రివ్యూ చేయి, డిజైన్ చేయి, ప్లాన్ చేయి. ఎంత బాగుంటుంది.
నిద్ర లేచి ఇలాగ మెలకు రాగానే మళ్ళీ అటువైపు తిరిగి పడుకోవడం, ఇటువైపు తిరిగి పడుకోవడం, కాళ్ళు ముడిచి పడుకోవడం, తన్ను పెట్టుకుని పడుకోవడం. ప్రియ సహోదరుడా, సహోదరి, పక్కన ఎవడున్నాడో కూడా చూడకుండా నోరు ఆవలించడం, ఆ కొంపంతా బయట వాళ్ళ మీద కుదిలేయడం, ఇది ఒక చెడు లక్షణం, మంచి లక్షణం కాదు. మంచి లక్షణం ఏంటంటే హృదయమందు ధ్యానించుట. నువ్వు పడకల మీద ఉన్నప్పుడే నీ హృదయంలో ధ్యానించాలి. ధ్యానించి నీ రోజును ప్లాన్ చేసుకుంటే కనుక ఎంత అద్భుతంగా, అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరుడే, ఉదయకాల సమయంలో మీతో నేను సూటిగా చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట నువ్వు విలువైనదిగా స్వీకరించి నీ జీవితంలో దాన్ని అప్లై చేయగలిగితే, ఇంప్లిమెంట్ చేయగలిగితే, దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోగలిగితే ఏ సందేహం లేదు, నీకు మించిన వాడు మరొకడు లేడు. ఏ సందేహం లేదు, నీకు మించిన వాడు మరొకడు ఉండడు. నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, అనుకున్నది చేయగలుగుతావు, ఒక చక్కటి భవిష్యత్తుని చూడగలుగుతావు, చక్కటి తరాన్ని తయారు చేయగలుగుతావు, చక్కటి కుటుంబాన్ని తయారు చేయగలుగుతావు, చక్కటి సాక్ష్యంగా సంఘములో, సమాజంలో ఉండగలుగుతావు. నిన్ను చూసి నీ స్నేహితులు ముక్కు మీద వేలు వేసుకుంటారు. ఇది ఎలా సాధ్యమో అని. ఎలా సాధ్యపడింది ఈమెకి, ఎలా సాధ్యపడింది ఇతనికి? నన్ను చూసి చాలామంది ముక్కు మీద వేలు వేసుకుంటూ ఉంటారు. నా మిత్రుడు హైదరాబాదులో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే చదువుకున్న రోజులను జ్ఞాపం చేసుకుంటూ ఉంటాడు. ఒరే, నువ్వు తెల్లవారుజామున 3 గంటలు లేచి మమ్మల్ని లేచేటంత వరకు చావగొట్టేవాడవరా. ఆ రోజులు మేము ఎలా మర్చిపోతాం? నీవు మాకు నిద్ర లేమని ఆ ఫోర్స్గా మమ్మల్ని లేపేవాడవు, మేము బలవంతంగా ఇటు చావగొడుతున్నాడు రా అన్నట్టుగా లేచేవాళ్ళము. అది మాకు అలవాటు చేసావు. ఆ అలవాటు మేము ఇప్పుడు నేర్చుకుని మా జీవితాలను, మా బ్రతుకులు మేము మార్చుకున్నాం. రాము అని హైదరాబాద్లో ఉంటాడు. ఈ మాటలు చెప్తూ ఉంటాడు. నాకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడు నేను నిద్ర లేపినప్పుడు వారు నన్ను తిట్టుకున్నారు. వీడి ఏంట్రా ఇలాగా, వీడు నిద్రపోవడం, మమ్మల్ని నిద్రపోనివ్వడని అప్పుడైతే బాధపడ్డారు. నా నసపడలేక ఏదో బలవంతంగా నిద్రలేసేవారు. స్లోగా వారికి అలవాటు అయింది. క్రమం నేర్చుకున్నారు, క్రమశిక్షణ నేర్చుకున్నారు, జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకున్నారు. ఈ రోజున ఆ వ్యక్తులు నా గురించి చెప్తూ ఉంటుంటే అది సంతోషం అనిపిస్తుంది. ప్రియ సహోదరుడా, ఈ క్రమము నువ్వు కూడా నేర్చుకోగలిగితే నీ బ్రతుకు కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. నీవు కూడా ఈ క్రమమును బట్టి, క్రమశిక్షణను బట్టి నేను ఈ రోజున ఇంత ఉన్నతమైన స్థితిని పొందుకున్నానని నువ్వును చెప్పగలుగుతావు. అలా ఆశపడితే కనులు మూసుకొని కోసం నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మేము పడకల మీద ఉంటూ ఉన్నప్పుడే మా హృదయంలో ధ్యానించుట మాకు నేర్పించు. మా రోజుని మేము రివ్యూ చేసుకుని, మా భవిష్యత్తుని మేము డిజైన్ చేసుకొని, తగిన క్రమముతో, క్రమశిక్షణతో మసులుకొని మా జీవితాలని, బ్రతుకుల్ని దీవెనకరంగా మార్చుకునే కృప నాకును మా అందరికీ అనుగ్రహించు నాయన. ఇలా ఇష్టపడుతున్న వారందరినీ ఇప్పుడే దర్శించి ఈ సాక్ష్యము వారి యొక్క భవిష్యత్తులో చెప్పగలుగునట్లుగా నేటి నుండి ఈ క్రమంలో వారిని ఉంచమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.